నిన్న మాట్లాడేటువంటి మాటలకు జగన్మోహన్ రెడ్డి గారు అనిశ్చిత వ్యాఖ్యలకు నిరసనగా ఈ రోజున మచిలీపట్నంలో జనసేన పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేయాల్సింది ప్రజా సమస్యల మీద పోరాడాలే తప్ప మా నాయకుడి యొక్క పర్సనల్ విషయం మీద కాదని నువ్వు పోరాటం చేయాల్సినటువంటి విషయాలు. ఈరోజు రాష్ట్రం అంతా కూడా నిన్ను కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తు చూపడానికి ఈ రోజున రేపొద్దు మేము ఎక్కడా కూడా సీఎం అవ్వాలని చెప్పనేసి మా నాయకుడు ఎక్కడ కూడా చెప్పడం కూడా జరగలేదు ఈ రోజు వరకు. నువ్వు అసెంబ్లీని వదిలేసి రోజు కూడా రోడ్ల మీద పడి పారిపోయి వచ్చి ఈ రోజున జనాల్లో తిరుగుతూ నేను సీఎం అనే దీనితోనే అదే హోదాతో నువ్వు తిరుగుతూ ఉంటావు. ఎంతవరకు సవ్వో నువ్వు ఆలోచించుకోవాలి. మా నాయకుడి మీద నువ్వు గనక చెప్పడం జరగడం అంటూ జరిగితే ఒకే ఒక విషయం నువ్వు చెప్పగలవు. నువ్వు నలుగురు పెళ్ళాలు అని చెప్తున్నావు. కాదు, 6 పెళ్ళాలు. ఒకరు మోడీ గారు, 2 చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు 3వ వాడిగా నువ్వు జాయిన్ అయ్యావు. ఇంతవరకు కూడా నిన్ను ఎక్కడా కూడా ఈ రోజు వరకు ఒక పొల్లెత్తి మాట కూడా ఆయన మాట్లాడేటువంటి జరగలేదు. కానీ ఈ రోజు నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు. ఆయన గురించి మాట్లాడే ఇదైతే కనుక నీ ఫ్యామిలీ గురించి అనేక రకమైనటువంటి విషయాలు ఈ రోజున బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేదట్టి నువ్వు చేసుకోవాకు. ఎందుకంటే రేపు నువ్వు చక్కగా నీ పాదయాత్ర నువ్వు చేసుకుంటూ మా నాయకుడి యొక్క విధి విధానాలు మేము చెప్పుకుంటూ మా ఇదంతా చేసుకుంటూ మేము వెళ్తున్నామే తప్ప నీ గురించి ఏ రోజు కూడా ఎక్కడ కూడా మాట్లాడటం అనేది జరగకోకుండా ఉన్నటువంటి మాటలు ఇవి. రేపు రాబోయే కాలంలో నువ్వు ఆంధ్రాకి సీఎం అవుదామని నువ్వు పగటగలగంటున్నావు. నువ్వు వేసుకునే ప్రతి మెట్టు ప్రతి బాట కూడా ఈ రోజున నీ రేపొద్దున జైలు గోడలకే తప్ప నువ్వు సీఎం అవడానికి వేసుకోవట్లేదు. నీకోసం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెడీగా ఉన్నారు. ఈ రోజున నిన్ను అందరూ కూడా రేపొద్దున జైలు గోడల్లో చూసి ఆ రోజున నువ్వేమవుతావో నీకే అర్థం కావటం లేదు. మా నాయకుడు ఈ రోజు కనుక వెస్ట్ గోదావరి తిరుగుతున్నాడని చెప్పనేసి ఈరోజు రావటం జరగటంతో నీకు మతి భ్రమించి నువ్వు ఇలాంటి మాటలన్నీ కూడా నువ్వు మాట్లాడటం ఎంతవరకు సవ్వో ఆలోచించుకో. రేపు రాబోయే కాలంలో నువ్వు తూర్పుగోదావరి జిల్లాల్లోనూ వెస్ట్ గోదావరిలోనూ ఆల్రెడీ ఈరోజు తిరుగుతూ ఉన్నావు. నువ్వు అక్కడే నీకు ఆయన యొక్క పనితనం నిదర్శనం నీకు కనపడుతుందని చెప్పనేసి మేము ఈ రోజున కూడా ఈ జనాల అందరూ సమక్షంలో కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే కాలంలో నువ్వు గనక ఇంకా ఇలాంటి మాటలు గనక మాట్లాడితే మిమ్మల్ని అందరినీ కూడా భూస్థాపితం రోజులో 2019లోనే ఎంతో దూరం కూడా లేదు మనకి ఎలక్షన్. 2019లో మీ అందరి తాట తీయడానికి మా నాయకుడు రెడీగా ఉన్నాడని చెప్పనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి 99 టీవీ వారికి, మీడియా వారికి అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం